నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జంతర్ మంతర్ జనదృశ్యంగా మారింది. బొద్దింకల దండు ఉప్పెనలా కదిలింది. యువత ఉక్కు పిడికిళ్లు ఖాకీ కంచెలను పటాపంచలు చేశాయి. అటు నీట్ పేపర్ లీకేజ్ దుమారం, ఇటు అయోధ్య ఆలయ చోరీ వివాదం అనుకున్నట్టే జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజే అగ్గిరాజుకుంది. చెప్పినట్లుగానే పార్లమెంట్ గేటును టచ్ చేసింది సీజేపీ క్యాడర్. అలాగే 5 కీలక బిల్లులను తీసుకొచ్చింది కేంద్రం. ఎన్డీఏ ప్రభుత్వానికి చర్చ జరిపే దమ్ము లేదంటోంది కాంగ్రెస్. మోడీవి డైవర్షన్ పాలిటిక్స్ అంటూ హస్తం ఆరోపిస్తుంటే తమవి డైరెక్ట్ పాలిటిక్స్ అంటూ కమలదాళం చెప్తోంది. సంసద్ సంగ్రామంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బొద్దింకల దండయాత్రతో పాలకుల్లో వణుకు పుట్టించాయి. లాఠీలకు బెదరలేదు, టియర్ గ్యాస్ కు భయపడలేదు, వర్షానికి వణికిపోలేదు. సీజేపీ పార్లమెంటు ముట్టడితో హస్తిన వీధులు దద్దరిల్లాయి. నీట్ అవకతవకలపై విచారణ, విద్యా వ్యవస్థలో సంస్కరణలపై కాక్రోచ్ జనతా పార్టీ గళమెత్తింది. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పార్లమెంటు మార్చ్ నిర్వహించారు సీజేపీ కార్యకర్తలు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధుల చర్చల తర్వాత సామాజిక ఉద్యమకారుడు వాంగ్చుక్ దీక్షను విరమించారు. 23 రోజులుగా ఆయన దీక్ష చేశారు. బొద్దింకల ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న అందరూ నీట్ అభ్యర్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని జేపీ నడ్డా ముందు 3 ప్రధాన డిమాండ్లు పెట్టింది సీజేపీ. మరోవైపు సీజేపీ నిరసనకారులపై జరిగిన పోలీస్ చర్య పార్లమెంటులో రాజకీయ దుమారానికి దారితీసింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కేంద్రం తీరును తప్పుబట్టారు. విద్యార్థుల గొంతును అణచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు ఖర్గే. అలాగే చందా చోరీకి మద్దతుదారులు ట్రెజరీ బెంచ్ల్లో కూర్చున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. जंतर मंतर पे हजारों बच्चे वहां पर आए हैं, वहां लाठी चार्ज हो गया है, गवर्नमेंट मारने की कोशिश कर रही है, गवर्नमेंट दबाने की कोशिश कर रही है, गवर्नमेंट निकालने की कोशिश। नीट एग्जामिनेशन घोटाला सर, ये स्टूडेंट का मामला है जो लाखों बच्चों की जो भविष्य है, उनके भविष्य के बारे में मैं बात कर रहा हूं। आज यहाँ जंतर मंतर पे हजारों बच्चे वहां पर आए हैं, वहां लाठी चार्ज हो गया है, गवर्नमेंट मारने की कोशिश कर रही है, गवर्नमेंट दबाने की कोशिश कर रही है, गवर्नमेंट निकालने की कोशिश। नीट एग्जाम ఇప్పటికే 5 కీలక బిల్లులను తీసుకొచ్చింది కేంద్రం. అందులో దేశ ఆర్థిక న్యాయ వ్యవస్థలపై ప్రభావం చూపే కీలక చట్టాలున్నాయి. అందులో మొదటిది ఆదాయపు పన్ను సవరణ బిల్లు కాగా, రెండవది సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్యను పెంచే బిల్లు. వీటితో పాటు బర్త్ డెత్ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేసేందుకు మరో బిల్లును తెచ్చింది. ఇక దేశ ప్రతిష్ట, జాతీయ చిహ్నాలను కించపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాన్ని చేయనుంది కేంద్రం. అలాగే ఎంఎస్ఎంఈ చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు మోదీ సర్కార్ సన్నద్ధమవుతోంది. గత పార్లమెంట్ సమావేశాల్లో పెండింగ్లో ఉన్న విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లులను కూడా ఆమోదించుకోవాలని చూస్తోంది ఎన్డీఏ. జెన్జీ అంటే కేవలం ఒక తరం కాదు, భారత భవిష్యత్తును మలిచే శక్తి. ప్రపంచవ్యాప్తంగా జెన్జీ ఉద్యమాలు రాజకీయ మార్పులకు దారితీస్తున్నాయి. ఇండియాలోనూ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జెన్జీ యువత విద్యా వ్యవస్థ, పరీక్షల నిర్వహణ, నిరుద్యోగ సమస్యలపై నిరసనలకు దిగుతోంది. సోషల్ మీడియా వేదికగా మొదలైన సీజేపీ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు, యువత తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాలకులపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో మనం మాట్లాడదాము. రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ బీజేపీ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు, అండ్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కార్పొరేషన్ చైర్మన్, అండ్ బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, అండ్ సీనియర్ విశ్లేషకులు జయసారథి గారు మనతో జాయిన్. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా వెంకటరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఇవాళ మామూలుగా కాదు, ఢిల్లీ అంతా అట్టుడికి పోయింది. పార్లమెంట్ ఆ రేంజ్లో ఒక
నిన్న మొన్న పుట్టినటువంటి అది పార్టీ అనాలో లేకపోతే ఇంకేమనాలో ఆ దండు బొద్దింకల దండు మొత్తం పార్లమెంట్ ఆవరణ అంతా కూడా చుట్టుముట్టితే ఏం జరుగుతుందంటారు అంటే సోనం వాంగ్చుక్ లాంటి ఒక సామాజిక ఉద్యమకారుడు 23 రోజుల పాటు దీక్ష చేయాల్సి రావడం కావచ్చు, తర్వాత సీజేపీ ఈ బొద్దింకల దండయాత్ర పార్లమెంట్ గేటును తాకేంత వరకు వ్యవహారం రావడం కావచ్చు, ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చిందంటే ఏంటి ప్రభుత్వ వ్యవస్థలపై పూర్తిగా యూత్కు నమ్మకం పోయిందనడానికి ఇది ఎగ్జాంపులా, ఇది నిదర్శనం అనుకోవాలా ఏంటి? మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న చరణ్ గారికి, జైల్ రెడ్డి గారికి మరియు సార్కి కూడా నమస్తే. బేసిక్గా ఇప్పుడు ఈరోజు ప్రధానంగా చెప్పాలంటే సిజేపీ అనేది ఒక పార్టీ కాదు, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా దాంట్లో చాలా వరకు ఆ సపోర్టర్స్ అంతా కూడా దాంట్లో జాయిన్ అయిన వాళ్ళంతా కూడా మెజారిటీ ఆఫ్ దమ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే, పాకిస్తాన్ సపోర్టర్సే దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు. తర్వాత కొంతమంది ఏదైతే పాకిస్తానీస్ బయట ఉన్న వాళ్ళు, బంగ్లాదేశీస్, మిగతా వాళ్ళు ఉన్నారు. ఇండియన్స్ చాలా తక్కువ మంది సిజేపీకి సపోర్ట్ చేసుకుంటూ ఏదో ఒక పార్టీ లెవెల్లో వాళ్ళు ఏదో మూవ్మెంట్ తీసుకొచ్చి దాని వెనకాల కొంతమంది అదృశ్య శక్తులు కూడా దీన్ని నడిపిస్తా ఉన్నారు. బేసిక్ గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, దీని వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ డెఫినెట్ గా ఉంది అని చెప్పి క్లియర్ కనపడతా ఉంది. వాళ్ళు రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ పార్లమెంట్ మార్చ్ ద్వారా ఇది డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత కూడా కనపడతా ఉంది క్లియర్ గా. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఇప్పుడే కాదు, ఈ 2014 నుంచి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, దేశం ఏ విధంగా ముందుకు పోతా ఉంది, దేశం ఏ విధంగా ప్రపంచంలో దూసుకెళ్తా ఉందో అవి తట్టుకోలేక ఇట్లాంటివన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం చేసినా కూడా పెద్దగా కేంద్ర ప్రభుత్వానికి కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, లేకపోతే దేశ ప్రజలు పెద్దగా దాన్ని పట్టించుకునే అవకాశాలు. ఎస్, డెఫినెట్ గా మీరు అడగవచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు అడగవచ్చు, ఏంటి నీట్ లీగ్ గురించి. డెఫినెట్ గా మేము ఏమంటున్నాం అంటే వాళ్ళ డిమాండ్ ఏంటి, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే ఏమైతుంది, రాజీనామా చేస్తే మొత్తం సెట్ అయిపోతుందా? ఇంకొకరు విద్యాశాఖ మంత్రిగా వస్తారు. సో మళ్ళా ఆ విద్యాశాఖ మంత్రిగా వారు ఏం చేస్తారు, డెఫినెట్ గా నీట్ కోసము ఏదైతే కమిటీ ఉందో, లేదా పేపర్ సెట్టింగ్ కానీ కమిటీ కానీ, లేకపోతే ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడ వాళ్ళే. అంటే అక్కడ పనిచేసే వాళ్ళు మోసం చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళో మీరు అంటున్నారు కదా రాజీనామా చేయడం పరిష్కారం కాదు అంటున్నారు కదా వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం. మీరు రాజీనామా చేయడం అనేది ఇక్కడ పరిష్కారం కాదు అని చెప్తున్నారు. మరి ఏంటి దీనికి పరిష్కారం? నెక్స్ట్ వచ్చే వాళ్ళు సరిగ్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో దీంట్లో దగ్గర ఒక 12 నుంచి 13 మందిని అరెస్ట్ చేశారు. ఒక ఇన్వెస్టిగేషన్ టీం నడుస్తూ ఉంది. రకరకాల రాష్ట్రాల నుంచి, పేపర్ సెట్టర్స్ దగ్గర నుంచి, రకరకాల కాలేజ్ దగ్గర నుంచి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి లోపలేసేసి, నేనేమంటున్నా అంటే నా భావన ఏంటంటే ఇట్లాంటి లీకులు జరగకుండా ఉండాలంటే డెఫినెట్ గా ఒక చట్టం కూడా తీసుకురావాలి. ఇంకొకసారి మళ్ళీ లీక్ చేయడానికైనా భయపడే విధంగా ఒక చట్టం తీసుకొస్తే ఇలాంటి ఎవడైతే లీక్ చేస్తా ఉన్నాడో వాళ్ళందరూ కూడా లోపలేసేసి ఒక 15-20 సంవత్సరాలు లోపలేయాలి. అలా ఎందుకంటే ఇది ఒక్కటేసారి కాదు, 2000 యూపీఐఎంలో ఎన్నో మార్లు వెంకటరెడ్డి గారు ఇంకొక విషయం ఏంటంటే ఇది వాళ్ళ ఫస్ట్ కాదు, ఇదే లాస్ట్ అవుతుందని కూడా మనకి గ్యారంటీ లేదు. నీట్ పేపర్ లీకేజ్ గతంలోనూ పేపర్ లీకేజీలు జరిగాయి, ఇలాంటి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. బట్ దీనివల్ల నష్టపోయేది బీజేపీ నాయకులు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు, లేకపోతే మాకు కాదు కదా. దానికోసం మొత్తం ప్రాణం అంతా పెట్టి చదివి వాళ్ళ భవిష్యత్తుకి ఒక మార్గనిర్దేశనం చేసుకునేటువంటి ఇలాంటి టెస్టుల్లో ఈ రకమైనటువంటి లీకేజీలు జరిగితే వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. అది ఎవరికి పట్టదా? ఎవరు ఆలోచించరా దాని గురించి? అందుకే కదా ఇప్పుడు ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే తెలుసుకున్న తర్వాత when it came to know that the paper was already leaked, immediate గా ఇన్వెస్టిగేషన్ టీం డిప్లాయ్ చేసింది, వాళ్ళు అరెస్ట్ చేసింది, నీట్ ని క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే క్యాన్సిల్ చేయకపోతే ఎవరైతే మెరిట్ విద్యార్థులు ఉన్నారో వారు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళందరినీ అందుకనే ఇమ్మీడియట్ క్యాన్సిల్ చేసి సొంతంగా వాళ్ళే కేంద్ర ప్రభుత్వం ఫీజు భరించేసి దాన్ని మళ్ళా
రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు, మొన్ననే రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఆ బాధ్యత తీసుకోనే కదా అలాగే ఇవన్నీ క్యాన్సిల్ చేసేది. చేయడం వల్ల ఒకవేళ మళ్ళీ బాధ్యత రీ ఎగ్జామ్ లేకపోతే కండక్ట్ చేయడం మీకు వల్ల మళ్ళీ మేము మళ్ళీ ఈ టెన్షన్స్ ఇవన్నీ పడలేము రా బాబోయ్, మా వల్ల కాదు మళ్ళీ చదువుకోవడం, మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళడం అని ఎంతమంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారో మనం చూడలేదా వెంకటరెడ్డి గారు? దానికి బాధ్యులు ఎవరు? ఒకవేళ మేడం ఒకవేళ క్యాన్సిల్ చేయకపోతే, రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకపోతే మెరిట్ విద్యార్థులందరూ నష్టపోయేటోళ్ళు కదా. మరి వీళ్ళంతా ఎవడైతే దోచుకున్నాడు, ఎవడైతే లీక్ చేసుకొని డబ్బులు కట్టి మరి పేపర్లు తీసుకొచ్చుకున్నాడు, వాళ్ళంతా కూడా మరి మెరిట్ ర్యాంకులు వచ్చేవాళ్ళు కదా, ర్యాంకులు వచ్చాయి కదా. మరి వాళ్ళంతా నష్టపోరా మిగతా వాళ్ళంతా కూడా? అందుకనే కదా ఇమ్మీడియట్ గా దాన్ని క్యాన్సిల్ చేసేసి బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత తీసుకొని మళ్ళీ రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి నిన్ననే రిజల్ట్స్ వచ్చినాయి కదా. ఎందుకు ఇవన్నీ చేయాల్సి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకునే కదా ఇవన్నీ చేసేది. అలాంటప్పుడు మళ్ళా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని ఒక డిమాండ్ తోటి ఈ ప్రొటెస్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. కావాలంటే జంతర్ మంతర్ గారు డిమాండ్ చేసుకోవచ్చు. వాంగ్చూ గారు నేరా దీక్ష చేశారు, అట్లాంటి చేసుకోవచ్చు. ఒక పార్లమెంట్ మార్చ్ ద్వారా పోతే దాంట్లో యాంటీ నేషనల్స్ ఉంటారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నిరాహార దీక్ష చేసుకోవచ్చు అంటున్నారు. మరి నిరాహార దీక్ష చేయలేకుండా అడ్డుపడేది మీరే కదా. అంటే ఇప్పుడు దాకా చేశారు కదా. అంటే ఈ ప్రొటెస్ట్ కూడా ఏదైతే మార్చ్ ఉందో పార్లమెంట్ మార్చ్ కి అనుమతి లేకున్నా కూడా మరి వందలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు దూసుకెళ్ళి అక్కడ రేపొద్దున యాంటీ నేషనల్స్ ఉంటారు, వాళ్ళకి ఎవరు ఏం చేస్తుంటారో తెలియదు. ఏమైనా దాడి జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, దాని వెనకాలలో ఎవరున్నారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసుకుంటా దాని డిమాండ్స్ ని మరి అడిగితే బాగానే ఆ విధంగా బాగుండేది. కానీ అలా కాకుండా ప్రొటెక్ట్ చేసేసి పార్లమెంట్ పై దూసుకెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. దీనికి చాలా వరకు దాంట్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారో లేదు కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ కొన్ని పార్టీలు వెనకుండి నడిపిస్తా ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి, డిఫేమ్ చేయడానికి, భారతీయ జనతా పార్టీ డిఫేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే ఎక్కడ కూడా ఇప్పుడు విద్యార్థులకి ఫర్ ఎగ్జాంపుల్ మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు చనిపోయారు, గురుకులాలలో చనిపోయారు, ఎంతో మంది. ఏ పార్టీలు ఉన్నాయని బీజేపీ అనుమానం? బీజేపీ వెనకాల ఉండి నడిపించేది కొన్ని పార్టీలు అని చెప్పారు కదా. ఏ రాజకీయ పార్టీలు వాళ్ళ వెనకాల ఉన్నాయనేది బీజేపీ అనుమానం? డెఫినెట్ గా ఏ పార్టీ? డెఫినెట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుంది, ఇంకా కొన్ని పార్టీ ఏమంటారు, ఎవరున్నారో చెప్పండి అంటున్నాను. మీ అనుమానాలు ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైనా ఉండొచ్చు కదా దాంట్లో వెనకాల ఉండి నడిపించేది, ఎందుకంటే వాళ్ళతోటే లింక్ ఉంటుంది కదా వీళ్ళందరూ కూడా. సో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి, ఏ విధంగా దాన్ని భారతీయ జనతా పార్టీని డిఫేమ్ చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంటది కాబట్టి ఈ రోజు, ఎందుకంటే వాళ్ళకున్న కనెక్షన్స్ అందరికి కనపడతా ఉన్నాయి. రోజు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం డిస్కస్ చేస్తా ఉన్నారు. పాటుగా మిగతా పార్టీలు కూడా సపోర్ట్ చేసుకుంటూ ఒక భారతీయ జనతా పార్టీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా. ఎందుకంటే 2006లో జరిగింది, 2008 నుంచి 13 వరకు రకరకాల ఎంట్రన్స్ కానీ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ టెస్టులలో ఇది లీక్స్ జరిగినాయి. తర్వాత 2010లో క్యాట్ కామన్ ఎంట్రన్స్ అడ్మిషన్ టెస్ట్ దాంట్లో జరిగింది. 2012 నుంచి 14 రకరకాల స్టేట్లలో పేపర్ లీక్స్ జరిగినాయి. ఇవన్నీ కొత్త కాదు. నేనేమంటున్నానంటే ఇప్పటికి కూడా నేను కూడా ఏమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చేసి డెఫినెట్ గా ఎక్కడైతే లీక్ జరుగుతుంది స్టేట్ల రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లీక్ జరుగుతుందో డెఫినెట్ గా వాళ్ళని లోపలేయాల్సిన అవసరం ఉంటుంది. బాధ్యతగా అందరూ కూడా ముందు ఉంటుంది. రైట్ అండి. చరణ్ గారితో మాట్లాడదాం. సో చరణ్ గారు, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి నీట్ ఎగ్జామ్ దాని గురించి ఇవాళ ఇంత పెద్ద రచ్చ జరిగింది పార్లమెంట్ ఆవరణలో చూసాం మనం. సిజేపీ ఒక పార్టీ లాగా పుట్టినటువంటి, ఒక సోషల్ మీడియాలో పుట్టినటువంటి ఒక పార్టీ ఇంత విప్లవాన్ని, ఇంత ఉద్యమాన్ని ఇవాళ సక్సెస్ఫుల్గా చేయగలిగింది అని అంటే ఏం జరుగుతోంది? అంటే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం లేక ఇలాంటివి పుట్టుకొస్తున్నాయా ఏంటి? మేడం, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 89 నుంచి 152 సార్లు పేపర్ లీకులు జరిగినాయి. 89 నుంచి 152, 2014 నుంచి 2026 వరకు, ఈ 12 ఏళ్లలో మొత్తం దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్ మరియు ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఏదైతే పేపర్ లీక్ సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా సోనం వాంగ్చుక్ గారు దాదాపు 23 రోజుల నుండి వారు దీక్ష చేస్తూ ఉన్నారు.
వారు ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు. అదే కాకుండా వారు పెట్టింది కూడా 3 డిమాండ్లు పెట్టారు. ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని సస్పెండ్ చేయాలని, రెండోది పార్లమెంట్లో దీని మీద చర్చ జరగాలని, తర్వాత మార్పు రావాలి. అదొక 3 అంశాల మీద ఈరోజు జేపీ నడ్డా గారు సిజేపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. 10 నిమిషాల టైం ఇస్తే వాళ్ళు పోయి చర్చలు కూడా చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మద్దతు ఇస్తూనే ఉంది. ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించిన అంశము. అదే కాకుండా ఇప్పటికే చాలాసార్లు ఈ అంశాల విషయంలో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. దేశంలో విద్యార్థులు మాట్లాడుతున్నప్పటికీ పట్టించుకున్న సందర్భమే లేదు. ఎందుకంటే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లు పేరు మీద డీలిమిటేషన్ కావచ్చు, జమిలీ ఎలక్షన్లు కావచ్చు, అధ్యక్షత ఎలక్షన్లు సంబంధించిన బిల్లులు పాస్ చేసుకునే ప్రయత్నమే తప్ప అసలు విద్యార్థుల అంశాన్ని వాళ్ళు పరిగణలో తీసుకోలేదు. ఓకే. అదే కాక దీక్ష చేస్తున్నటువంటి ఏదైతే సోనం వాగ్జుక్ గారిని ఏకంగా హైకోర్టు ఏదైతే సూచనల మేరకు వారు దీక్ష విరింపు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా దీక్ష కంటిన్యూ చేసిన పరిస్థితి మనం చూసినాం. ప్రధానంగా ఏంటంటే ఈ అంశం విషయంలో జాయింట్ పార్లమెంట్ కమిటీ చేయాలని, దీని అంశం విషయంలో పార్లమెంట్లో చర్చ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. దానిలో భాగంగానే సీజేపీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసిన పరిస్థితి మనం చూసినాం. దానిలో ఎన్ఎస్ఏ కావచ్చు, అందరూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏదైతే మిగతా విభాగాలని కూడా భాగస్వాములు అయిన పరిస్థితి వాస్తవం. యువతకు సంబంధించినటువంటి అంశం విషయంలో ప్రధానంగా చర్చ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. ఆ అంశాన్ని పక్కకు పెట్టి ఏకంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు 56 సంవత్సరాల రాహుల్ గాంధీ మీద సెటర్లు వేసిన పరిస్థితి మనం చూసినాం. అంటే యువత అంశం గురించి మాట్లాడుతుంటే యువత అదేవిధంగా రాహుల్ గాంధీ గారి గురించి వ్యంగ్యంగా నరేంద్ర మోడీ గారు పార్లమెంటు వెలుపల మరి అట్లాంటి వ్యంగ్యాలు రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు కదా పార్లమెంట్లో. మేడం నాకు ఆయనకి మా ఇద్దరికి తప్ప ఫ్యామిలీ అందరికీ ప్రాబ్లమే అని చెప్పేసి అన్నారు కదా పెరిగిన ధరలు. ఇక్కడ రకరకాల అంశాలు వేరు. ఇక్కడ చాలా సీరియస్ అంశం పార్లమెంట్ వర్షాకాల సీజన్ సంబంధించి రకరకాల దేశంలో కరువు పరిస్థితి ఉన్నది. ఒక నుంచి యువత సంబంధించిన ఆందోళన చెందుతూ ఉన్నారు. కీలకమైన సందర్భాల్లో మీకు కావాల్సిన బిల్లులు తప్ప ఈ అంశాల గురించి అసలు చర్చే జరగలేదు. కాబట్టి ఎంతసేపు వాళ్ళు దాని ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి ఎంపీలు జాయిన్ చేసుకుంటూ, తర్వాత టీఎంసీ సంబంధించి అక్కడ మహారాష్ట్ర ఉద్ధవ్ థాకరే సంబంధించి ఎంపీలు జాయిన్ చేసుకుంటూ, ఏక్నాథ్ సిండేలో అల్లమేట్ చేస్తూ, టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా రకరకాల వేల్లో ముందుకు పోతూ, స్టాండింగ్ కమిటీలో వాళ్ళకు అవకాశం ఇస్తూ, తర్వాత బీఐసీ సమావేశాలు వారు పిలిపిస్తూ రకరకాల రాజకీయమే చేస్తూ ఉన్నారు తప్ప దేశంలో ఇంపార్టెంట్ ఇష్యూల మీద చర్చ జరుగుతలేదని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడతాం. దేశవ్యాప్తంగా 33% మాత్రం వర్షాభావం నమోదైంది. దేశవ్యాప్తంగా కరువు వస్తుంది, చాలా జిల్లాలో కరువు వస్తుందని ఒకటి. ఇక్కడ యువత సంబంధించిన ధర్మేంద్ర ప్రధాన్ చాలా రోజుల సంది రాజీనామా చేయాలని చెప్పి యువత పట్టుబడతా ఉంటే ఆ అంశాన్ని కనీసం పరిగణలో తీసుకోకుండా అసలు ఎప్పుడు పేపర్ లీక్ జరగలేదు, గతంలో జరగలేదా అంటే ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాక 13 పేపర్ లీక్ అయినట్టు, అరే గతంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటికి చాలా సందర్భాల్లో పేపర్ లీక్ జరిగింది. అదే కాక భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కూడా లీక్ అయిన పరిస్థితి. అరే అదే చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు అన్నిటి పరిష్కారం మీరే చెప్పారు కదా. కరోనాకు పరిష్కారం ఆయన చెప్తారు, దేశం వెనకబడడానికి కారణం ఏంటి, లేకపోతే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారం అన్నీ మీరే చెప్పారు కదా. మరి అన్ని సమస్యలు మీరే పరిష్కారం చూస్తున్న వాళ్ళు ఎందుకు పరిష్కారం చూపించలేకపోతున్నారని మేము కాంగ్రెస్ పార్టీ అడుగుతాం. ఇంకోటి మీరు వచ్చిన తర్వాత ఈ యువతకు సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కూడా ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేసి ఇచ్చిన మాట మీరే. యువత దేశంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి, అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, డాలర్ రోజు పెరుగుతూ ఉంది, డాలర్ రూపాయతో పోల్చినప్పుడు చాలా పెద్ద 96 రూపాయలు అయిన పరిస్థితి, అప్పులు పెరుగుతూ ఉన్నాయి, అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ రకరకాల అంశాలు దేశంలో ఏ అంశం లేనట్టుగా ఇప్పుడు అయోధ్య ఉన్నది. అయోధ్య అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు ఎలక్షన్లో మాత్రం అయోధ్య కావాలి, కానీ అయోధ్య గురించి పార్లమెంట్లో చర్చ పెడతా అంటే దానికి అవకాశం లేదు. కేదార్నాథ్ కావచ్చు, బద్రీనాథ్ సంబంధించిన టెంపుల్లో కూడా అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఆ అంశం ఉన్నది, యువత అంశం ఉన్నది, తర్వాత కరువు సమస్య వస్తూ ఉంది, రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి తర్వాత పార్టీ ఫిరాయింపుల అంశం తేలకముందే వాళ్ళని ఏకంగా పార్లమెంట్ సంబంధించిన స్టాండింగ్ కమిటీ కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైతే కుర్చీలు కేటాయించగల రకరకాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని అంశాలు కీలకమైన అంశాలు కాబట్టి ఈ అన్నిటి మీద చర్చ చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడి, కానీ ఈ అంశాలు ఏది లేనట్టుగా నిర్లక్ష్యపూర్వకంగా యువతను కావచ్చు ఈ ఏదైతే పేపర్ లీక్ అంశాన్ని పక్కదారి పడిచే ప్రయత్నం చేసినప్పుడు యువతలో వచ్చినటువంటి పెద్ద ఎత్తున మార్పు కావచ్చు, అన్ని పార్టీల మద్దతు కావచ్చు, దాంతో ఏకంగా ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రారంభమైనటువంటి ఏకంగా లోక్సభ వరకు పోయిన పరిస్థితి. చరణ్ గారు, ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఏవైతే అయోధ్య గురించి కావచ్చు చర్చ, ఇవన్నీ కూడా యూత్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వస్తాయనేటువంటి నమ్మకం కాంగ్రెస్ ఉందా? ఎట్టి పరిస్థితులు రావు. ఎందుకంటే వాళ్లకు చాలా కీలకమైన బిల్లులు పాస్ చేసుకోవాలని చెప్పి దురుద్దేశంతో ముందుకు పోతూ ఉన్నారు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, మహిళా బిల్లుకు ఏ పార్టీ వ్యతిరేకం కాదు, దాన్ని సపరేట్గా పెట్టంటే మళ్ళీ తీసుకొచ్చి దానికి జమిలీ ఎలక్షన్లని డీలిమిటేషన్ అని మళ్ళీ ఒకటి, ఈ 2 అంశాలు వేరు.
మహిళా బిల్లు వేరు, మహిళా బిల్లు అలాగే పెడితే అది పాస్ అయిపోతుంది. 2019లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పినాయి, అయ్యా ఈ 2019 కాదు 24 నుంచే మహిళా బిల్లు ఇంప్లిమెంట్ జరగాలని చెప్తే 29 తర్వాత అని చెప్పేసి చట్టం చేసింది మీరే. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మహిళా పేరు మీద డీలిమిటేషన్, జమిలీ ఎలక్షన్లు, అధ్యక్షతర ఎలక్షన్లు చెప్తా ఉన్నారు. రకరకాల బిల్లులు మీకు అనుకూలమైన బిల్లులు కావచ్చు, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే బిల్లు. ఇంకోటి ఏదైనా కేసు అయితే ఏకంగా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా పదవి కోల్పోయి, అరే ఏంది పదవి కోల్పోయేది, ఎందుకు కేజ్రీవాల్ గారు 200 చాలా రోజుల పాటు జైలు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కంటిన్యూ అయింది కాబట్టి అట్లా ఉండొద్దని చెప్పి మీరు భావిస్తే ఎట్లా? మన రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు, అక్రమ కేసులు అయితే. ఇప్పుడు అట్లంటే 25 మంది భారతీయ జనతా పార్టీలో సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు జాయిన్ అయితే 23 మంది మీద కేసులు స్లో అయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ అన్ని కూడా మీరు రాజకీయ అవసరాల కోసం వాడుకుంటా ఉన్నారు కాబట్టి ప్రతి చట్టాన్ని మీరు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. దయచేసి దాని మీద సమగ్రంగా చర్చ జరగాలి, జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలి. అప్పుడు మాత్రమే ఈ దేశంలో ప్రజలకు గందరగోళ వాతావరణం క్రియేట్ అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతాం. చాలా కీలకమైనటువంటి విద్యార్థుల అంశాన్ని మొదటగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. రెండోది అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విరాళాలు కావచ్చు, అక్కడ చంద్రశేఖర్ గారు రాజీనామా చేసి 8 మంది అరెస్ట్ అయ్యారు, కోట్ల రూపాయల అవినీతి అని భూ స్కామ్లని వస్తుంది. తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్, తర్వాత ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించినటువంటి ఏదైతే సభ్యతం కూలిపోతే ఆ అంశం కావచ్చు, తర్వాత కరువు అంశం కావచ్చు, తర్వాత ఈ డీలిమిటేషన్ అంశం కావచ్చు, మహిళా బిల్లు కావచ్చు, జమిలీ ఎలక్షన్ కావచ్చు, అన్ని మీద సమగ్రంగా చర్చ జరగాలి. సమగ్రంగా చర్చల్లో ప్రతిపక్షాలకు అవకాశం కాంగ్రెస్ పార్టీ కోరితే మొండిగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఏకంగా నరేంద్ర మోడీ గారు ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం రకరకాల అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా యువతలో వచ్చినటువంటి ఆందోళన, కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు కాబట్టి దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కాబట్టి పార్లమెంట్లో చర్చ. పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ఈ జెన్జీ అంత ప్రొటెస్ట్ పీక్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనకి ఒక వార్త వచ్చింది ఏంటంటే అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు అనేది. సో ఆ టైంలో అందరూ అనుకున్నారు ఖచ్చితంగా ఏదో రాజీనామాకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదో బయటకు వస్తుంది అని, కానీ అలాంటిది ఏది రాలేదు. మీరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారా? వాళ్ళు రాజీనామా చేయరు, ఎందుకంటే రాజీనామా చేస్తే తప్పు ఒప్పుకుంటున్నా, ఎక్కడ తప్పు మేము చేసినామని చెప్పి బయటపడుతుందని చెప్పి వాళ్ళు రాజీనామా చేసే ఉద్దేశం లేదు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నా, ఇన్ని పార్టీలు మొత్తం మద్దతు ఇస్తూ ఉన్నా కూడా యువత 26 కోట్ల మందికి సంబంధించిన అంశం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మొండి వైఖరితో ముందుకు పోతూ ఈ పార్లమెంట్ సమావేశాలు ఈ అంశం పక్కకు పోతులే, పార్లమెంట్ స్టార్ట్ అయింది కదా వాళ్ళతో ఏమైందనే ఒక దురుద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఇంత పెద్ద ఎత్తున అనుకోలేదు. కాకపోతే చాలా అంశాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు కూడా ఆ అంశాల సైడే మొగ్గు చూపుతారులే, ఈ అంశాన్ని పక్కకు పోతే. ఫస్ట్గా మొదటి అంశం కాంగ్రెస్ పార్టీది యువతకు సంబంధించినటువంటి పార్లమెంట్లో ఈ పేపర్ లీకేజీల మీద చర్చ జరగాలి. అదే కాకుండా జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలి. తర్వాత అయోధ్య విరాళాలు కావచ్చు, రకరకాల అంశాలు ఉన్నాయి. అదే కాకుండా కరువు సంబంధించిన అంశం విషయంలో కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫండ్స్ విషయంలో కావచ్చు, రకరకాల అంశాల మీద చర్చలనే కాంగ్రెస్ పార్టీ పట్టుబడితే దానికి సమాధానం చెప్పకుండా చందా చోరీదారుల, మద్దతుదారుల వాళ్ళందరూ కూడా ట్రెజరీ సీట్లలో కూర్చున్నారు అని చెప్పేసి. ఎస్ మేడం, అదే జాయింట్గా రాజ్యసభలో, లోక్సభలో రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఇద్దరు కలిసి కంబైన్డ్గా చర్చ చేయాలని చెప్పి ఈ అంశం మీద ఇచ్చేయాలని చెప్పేసి ఇద్దరు కూడా ఇచ్చిన పరిస్థితిలో కూడా ఇప్పటివరకు దాని మీద చర్చకే దారి తీయలేదు. అంటే కేంద్ర ప్రభుత్వము భారత ఇదే కాంగ్రెస్ పార్టీ చేసి ఉంటే దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ఉలికిపోయేటట్టు చేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ హిందువుల ద్రోహి అని, కాంగ్రెస్ పార్టీ హిందూ సనాతన ధర్మాన్ని విశ్వసించదు, ముస్లింలకు, క్రిస్టియన్లకు, పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే వాళ్ళకు మద్దతు ప్రకటిస్తుందని చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ అంశం విషయంలో ఇప్పుడు ఏ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు సీజేపీలో కూడా ఉన్న వాళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళే ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు అదే మీరు మద్దతు ఇస్తున్నారు అని అంటే మీరు పాకిస్తాన్ కి మద్దతు ఇస్తున్నారు మేడం. సోనం వాంగ్చుక్ పాకిస్తానా? లడక్ కదా. తర్వాత రాహుల్ గాంధీ గారు పాకిస్తానా? మేమంతా పాకిస్తాన్. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్. అంటే వాళ్ళకి ఏదన్నా వాళ్ళ మీద ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు పాకిస్తాన్ అని, లేకపోతే బంగ్లాదేశోలని, ముస్లింలని, ఇదాబులని, అంటే రకరకాలుగా ఏదో ఒకటి, లేకపోతే పిఓకి సంబంధించిన వాళ్ళని, దేశద్రోహులని, అర్బన్ నక్సలైట్లని, అంటే ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి ఇంకోటి కూడా ఈ అయోధ్య ఏదో విరాళాల విషయంలో సిట్టేసి చేతులు కూడా సరిపోదు. ఎందుకంటే ఇది 150 కోట్ల మందికి సంబంధించిన అంశం. కాబట్టి సిబిఐ విచారణ చేయాలని చెప్పి కాంగ్రెస్, లేకపోతే సుప్రీంకోర్టు అది సుమోటోగా స్వీకరించి స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ ఏర్పాటు చేసి విచారణ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఏ అంశాన్ని ముందుకు తీసుకురాకుండా మీరు రాముడి పేరు మీద మాత్రం ఓట్లు కావాలి. ఈ దేశంలో 5 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. వాజ్పేయి గారు 2 సార్లు, నరేంద్ర మోడీ గారు 3 సార్లు, మళ్ళీ 4వసారి మేమే ప్రధానమంత్రి కావడం కోసం రకరకాలుగా, అంటే జమిలీ ఎలక్షన్ కావచ్చు, రకరకాల తీసుకొచ్చే ప్రయత్నం మీరు ముందుకు పోతూ ఈ దేశంలో సెంటిమెంట్ల రాజకీయాన్ని వాడుకొని మీరు సెంటిమెంట్ మీద రాజకీయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి రెచ్చగొట్టే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తాం. రైట్ చరణ్ గారు. రైట్, ఇక బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనరసింహారెడ్డి గారితో మాట్లాడారు. లక్ష్మీనరసింహారెడ్డి గారు, ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో
ఈ నిరసనల హోరు మనం మార్నింగ్ నుంచి కూడా చూసాము. సో ఏం జరుగుతుందంటారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రకంగా ఇంత నిరసన పెల్లుబికి పార్లమెంట్ వరకు వెళ్ళింది అని అంటే దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి కో ప్యానలిస్టులకి, మీకు, అదేవిధంగా రాజ్ న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈరోజు సంఘటన జరిగిందో, మరి మన దేశ రాజధాని ఢిల్లీలో నిజంగా ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అలసత్వం, మొండి వైఖరి. ఎందుకంటున్నానంటే ఈరోజు యువత యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉన్నది. అంటే అది కేంద్ర ప్రభుత్వం అయినా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా కావచ్చు. అయితే వీళ్ళు ఆ యువత అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేది పోయి ఆ యువత యొక్క గొంతు నొక్కాలనేటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో హేయమైనటువంటి చర్యగా ఈరోజు కనిపిస్తా ఉన్నది. ఇలా మన పాలకుల యొక్క పని ఎట్లుండాలంటే ఆ యువతకు భవిష్యత్తును కల్పించేటువంటి దిశగా పనిచేయాలి. కానీ ఇవాళ వాళ్ళను ఎక్కడికక్కడ లాఠీ చార్జీలు చేసి, ఎక్కడికక్కడ జైళ్ళలో వేసి, లేకపోతే వాళ్ళ మీద వివిధమైనటువంటి వికృత చేష్టలు చేసి పైశాచికానందం పొందడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇలా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలలో దాదాపు 150 పైచిల్పు ఏవైతే ఈ ప్రశ్న పత్రాల లీకులు జరిగినాయో, ఇలా దాదాపు ఒక 7 నుంచి 7.5 కోట్ల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా అదేవిధంగా పరోక్షంగా నష్టపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడడం జరిగింది. ఇలా సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో యువత ఏదైతే పెద్ద సంఖ్యలో ఈరోజు పార్లమెంటు ముట్టడికి ఎవరైతే పిలుపునిచ్చిరో, అసలు వాళ్ళు ఎందుకు వచ్చిర్రు అనేది వీళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఏ ఉద్దేశంతో వచ్చిర్రు, దేని వలన వచ్చిర్రు, ఎందుకోసం వాళ్ళు వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ 23 రోజులుగా వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష చేస్తా ఉంటే వీళ్ళకి ఎందుకు మరి కనిపించలేదు? ఇవాళ అతను ఎందుకోసం చేస్తున్నాడు, ఎవరికి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళకు కనిపించకపోవడం నిజంగా శోచనీయం. అయితే నేను ఏమంటున్నానంటే వీళ్ళకి ఎంతసేపు ఉన్నా ఏమైపోయిందనంటే ఇవాళ సిజేపీ వాళ్ళు నిరసన తెలిపారు, వీళ్ళకి ఎంతసేపు ఉన్న బట్ట కాల్చి ప్రతిపక్షాల మీద వేయాలి. వీళ్ళు ఇంకా పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకోరో ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు, ఇంకో ఏదో పార్టీ ఉన్నది అని చెప్పి ప్రతిపక్షాల మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నాయకులు. కానీ ఎక్కడ కూడా దానికి కారణమైనటువంటి రీజన్ ని సాల్వ్ చేసేటువంటి పనులు లేరు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే దీనికి సంబంధించి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. అదే విధంగా దీంట్లో ఎవరైతే కొంత నిరాశకు గురై చనిపోయిన విద్యార్థులు వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. అరే వీళ్ళు ఏదైతే నీట్ ఎగ్జామ్ కేసు ఏదైతే లీక్ అయిందని చెప్పి తెలిసిందో, మరి వెంటనే మరి వాళ్ళని దోషులను అరెస్ట్ చేసినాము, వాళ్ళని శిక్ష చేసినాము ఏదో అని చెప్పి ఏదేదో చెప్తున్నారు. వాటికన్నిటికంటే ముందు నేనేమంటున్నానంటే ఎవరైతే విద్యార్థులు చనిపోయారో వాళ్ళని ఎందుకు ఆదుకోరు మీరు? ఈ ప్రభుత్వం ఎందుకు ఆదుకోదు అనేది నేను మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా నేను ఒక విషయం ఏమంటున్నానంటే యువత ప్రధానంగా కోరుకుంటున్నది ఏంటంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ ను వినేటువంటి ప్రభుత్వం కావాలి అనేది వాళ్ళు అడుగుతున్నారు. అదే విధంగా గతంలో కూడా చూస్తే మనం గతంలో కూడా చూస్తే 1956 లో ప్రధానమంత్రి ఎవరు మన జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు 1956 లో లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు రైల్వే మంత్రిగా ఉండే. మహబూబ్ నగర్ లో ఒక సంఘటన జరిగింది, అదే విధంగా తమిళనాడులో కూడా ఒక సంఘటన జరిగితే ఆ రోజు మరి ప్రజలు కోరితే వాళ్ళు ఆ రోజు రాజీనామా చేసినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూసినాం. ఇలా కేంద్రం ఇలా మన వెంకటరెడ్డి అని అన్నాడు, ఏముంది దాన్ని మేము జైల్లో పెడతాము, లేకపోతే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని అన్నాడు. మీ అన్న రాజీనామా చేయడం వల్ల నెక్స్ట్ వచ్చేటువంటి తరాలకు అదొక ఇండికేషన్ లాగా, అంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఎవరైతే మంత్రులు కానివ్వండి, ఇంకా ఎవరైనా ఆ ప్రజా ప్రతినిధులు కానివ్వండి, రేపు వాళ్ళు ఒక బాధ్యతతోటి పనిచేసేటువంటి అవకాశం ఉంటది అని చెప్పి నేను మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా నేను ఇంకొక విషయం నేను ఏమడుతున్నానంటే బీజేపీ ప్రభుత్వం ఈ రోజు మాట్లాడుతూ ఉన్నది, ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయినప్పుడే ఇలా సిజేపీ లీడర్లను, సిజేపీకి సంబంధించినటువంటి ఆ యువతను పిలిచి మాట్లాడితే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఎంతసేపు ఉన్న వీళ్ళు ప్రతిపక్షాన్ని పరిణామం చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటే ఉన్నది. ఇలా ముఖ్యంగా చూస్తే ఒక్కటి కాదండి, ఇలా నీట్ ఎగ్జామ్ ఒక్కటే కాదండి, ఇవాళ యువతకు అంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దాదాపు మరి వీళ్ళు 10-12 సంవత్సరాలలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిరో మరి వాళ్ళే ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలా ఉద్యోగాలు ఇవ్వలేదు. అదే విధంగా నేను ఏమంటున్నానంటే
ఇలా బీజేపీ పార్టీకి ఎస్ఐఆర్ మీద ఉన్నటువంటి రైట్, ఇక విశ్లేషకులు జయసారథి గారితో మాట్లాడదాం. జయసారథి గారు, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఒక కీలకమైనటువంటి సంస్థ. సో ఇంతటి సున్నితమైనటువంటి వ్యవస్థలో ఈ సెక్యూరిటీ బ్రీచ్ జరగడం అనేది అది టెక్నికల్గా సాంకేతిక లోపం అంటారా, లేదంటే వ్యవస్థలో పాతుకుపోయినటువంటి ఒక సిస్టమాటిక్ కరప్షన్కు నిదర్శనంగా చూడాలా? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు నాయకులు మాట్లాడారు. అయితే ఇక్కడ ఐరనీ ఏంటంటే, ఇప్పుడు మాట్లాడిన పార్టీ నాయకులు అందరూ కూడా తమ తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పేపర్ లీకేజీలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగాయి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో 2006 యూపీఏ హయాంలో జరిగాయి, ఇప్పుడు ఎన్డీఏ కూడా మనం చూస్తూనే ఉన్నాము. దాదాపుగా 12 ఏళ్లలో 152 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయి అనేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? రోజా గారు, మీరు చెప్పింది వాస్తవం. ఏంటంటే ఈ మూడు పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉండొచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండొచ్చు, గతంలో బీఆర్ఎస్ కూడా ఉంది. కానీ వీళ్ళు ముగ్గురు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినంత స్పష్టంగా లేదా ఈ లీకేజీల మీద కానీ ఇంకే అంశం మీదనైనా కానీ మరి అధికారంలోకి వచ్చాక ఉండదు. లేదా ప్రజలు ప్రశ్నిస్తే ఏదో ఒక ముద్రేసి వాళ్ళను నేరస్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మేము మాట్లాడే విషయాన్ని కూడా మీరు ఎవరికి ఏదో దురుద్దేశాలు ఆపోదించకుండా మీరు వాస్తవాలు గ్రహించాలని కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు 2 విషయాలండి ఇక్కడ. ఒకటి పేపర్ లీకేజీ, తర్వాత పేపర్ లీకేజీ భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు. పేపర్ లీకేజీ స్పష్టంగా జరిగింది. మీరు అన్నట్టు వ్యవస్థలో స్పష్టంగా కరప్షన్ పెరిగిపోయింది. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు అంటే దీన్ని చెప్పడానికంటే ముందు కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలా సీరియస్ విషయాన్ని చాలా తేలిగ్గా చెప్పారు వెంకటరెడ్డి గారు. అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నారు. అది వారు కావాలని చెప్పారో లేదో తెలియదు నాకు. ఎందుకంటే ఒక అంత పెద్ద ప్రధాని కంప్లీట్ అయిపోయాక చెప్పండి, మీరు అయిపోయాక చెప్పండి, మళ్ళీ కంప్లీట్. అయితే అన్ని వేల మంది అక్కడికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి భారత పార్లమెంటు ముందు కూర్చుంటే భారతదేశ సార్వభౌమాధికారానికి ఎంత పెద్ద నష్టం. మీరు అలాంటి మాటలు మాట్లాడడం ద్వారా మీ ప్రధాని యొక్క సమర్థతను మీరు ప్రశ్నించినట్టయితే. కాబట్టి దాన్ని మీరు ఉపసంహరించుకోండి, లేదా మీరు సవరించుకునే ప్రయత్నం చేసిన తర్వాత మీకు సందర్భం వచ్చినప్పుడు. అయితే దాన్ని వాళ్ళు భారత పౌరులే, సపోర్ట్ అంతా కూడా పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పిన మెజారిటీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే సపోర్ట్ చేస్తా ఉన్నారు. అయితే రెండో విషయం ఏంటంటే, మీరు ఆ పాయింట్ అన్నా కూడా తప్పే. ఒక పాకిస్తాన్ సపోర్ట్ గా ఉన్నటువంటి ఒక సంస్థ దేశాన్ని అడిబొడ్డున చేస్తా ఉంటే మీ ఫెయిల్యూర్ అయిపోతుంది. మీకు అర్థం కావట్లేదు. మీరు ఏది ఉద్దేశంతో చెప్పినా కూడా అది కరెక్ట్ కాదు. రెండోది, ఒక పాకిస్తాన్ సపోర్టర్ ఆర్గనైజేషన్ దేశంలోని వేల మందిని యువతను కూడగట్టుతా ఉంటే ఈ దేశ హోంమంత్రి లేకపోతే ఈ దేశ వ్యవస్థలు చేష్టలుడికి చూస్తున్నాయా అని ప్రశ్న వస్తుంది. మీరు ఆలోచించుకోండి. అక్కడ అంగీకరించకపోయినా కొంపలేమి అంటుకోవు, కానీ మీరు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని నా యొక్క విజ్ఞప్తి మాత్రమే. రెండో విషయం ఏంటంటే, అక్కడ నీట్ లీక్ అయిందనేది మటుకు వాస్తవం. వాళ్ళంతా విద్యార్థులు, అందులో మీ పిల్లలు ఉండొచ్చు, మా పిల్లలు ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క పిల్లలు కూడా ఉంటుంటారు. వాళ్ళు కూడా సఫరర్స్. అయితే ఏమన్నారు, ఒక మంత్రి రాజీనామా చేస్తే ఏం కొట్టుకపోతుంది అనేటువంటి అభిప్రాయం కొంతకాలంలో వచ్చి, అది కాంగ్రెస్ అయినా అదే అంటది, బీజేపీ అయినా అదే అంటది, బీఆర్ఎస్ అయినా అంటది. ఎందుకంటే వాళ్ళేమి అధికారం ఉండగా చేయలేదు. ఇవాళ ప్రశ్నించాం, మేమందరం ప్రశ్నించాం. టెలికాం కుంభకోణం జరిగింది, రాజీనామా చేయాలని మాట్లాడాం. లేకపోతే ఈ రాష్ట్రంలో పేపర్ లీకేజీలని బాధ్యులను ఎవరు రాజీనామా చేయాలని కోరాం. మరి వాళ్ళు స్పందించలేదు. కాబట్టి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంచారు. వాళ్ళు దీనావస్థలో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో దీనావస్థలో లేదా చెప్పండి? ఎంత పెద్ద పార్టీ, 125 సంవత్సరాలనే ఒక 2 రాష్ట్రాలకు పరిమితమై పోయినసారి అయితే ప్రతిపక్షం కూడా లేనటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలాంటి వాక్యాలే. మీకు అనుభవం లేకపోవచ్చు, మేము ఆర్గనైజేషన్లో, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు కానీ ప్రశ్నిస్తే లాఠీలతో కొట్టి ఇలాంటి ఎకసెక్కాలు చేసినటువంటి పార్టీయే అది.
దానికేం గొప్పగా ప్రజాస్వామ్యతంగా వివరించిందని చెప్పను. మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు చేయాలి. పేపర్ లీకేజ్ విషయంలో ఏదైనా ఒక మంత్రినో ఎవరినో ఇప్పుడు వారు చెప్పారు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఏమన్నారు, ఒక ఆదర్శవంతంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రజలు కూడా కోరలేనే యాక్సిడెంట్ కాగానే స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా రాజీనామా చేశారు ఆయన. మరి మీరు కూడా అలా చేసి ఉండుంటే బాగుండేది. మీరు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ కూడా చేయలేదు. ఇవాళ నేను అనేది ఏంటంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గుర్తుంచుకోవాల్సిందంటే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఏంటిది? చేస్తే భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా ఉంటుంది, ఒక జవాబుదారీతనం ఉంటుంది, ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది దుర్మార్గుల పట్ల, ఇట్లాంటి అక్రమాలకు పాల్పడే వాళ్ళ పట్ల అనేటువంటి మెసేజ్ వస్తుంది. మీరు ఎంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రధాని నీతిమంతుడు లేకపోతే ఇంకా అని మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ చేష్టల ద్వారా ప్రజలకు అర్థమైపోతుంది. మీరు చెప్తా ఉన్నారు కదా ప్రధాని అనేది, అది చేతుల్లో తెలిసిపోతుంది కదా. ఇక్కడ ఊరుకోలేదు, ఎవరిని సహించలేదు ప్రధాని. ఒక నీట్ పేపర్, ఆయన ఒక నీట్ పేపరే కాదండి, మీరు సిబిఎస్ఈ కూడా వచ్చింది ఒక పెద్దది. అదేమి ఏ పార్టీ బయట పెట్టలే. ఇట్లా కాక్రోచ్ పార్టీ లేకుంటే పాకిస్తాన్ సపోర్టరో బంగ్లాదేశ్ కాదు, ఒక స్టూడెంట్ సిబిఎస్ఈ ఓఎస్ఎం సీట్ లో ఒక వేదాంతు శ్రీవాత్సవ అని ఒక స్టూడెంట్ దాన్ని ఆ పేపర్ ఇచ్చేటువంటి కంపెనీకి ఎట్లా కాంట్రాక్ట్ వైలేషన్ జరిగింది అనేది ఒక 12 పాయింట్లు సొంతంగా, అంటే జస్ట్ 18 years కూడా రాలేదు ఆ పిల్లవాడు కంప్యూటర్ మీద పరిజ్ఞానంతో దాని టెండర్లు వెతికి ఏ రకంగా గ్లోబరీనా అనే సంస్థ, అంటే ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేపర్ల సంబంధించి ఎట్లా అబాసు పాలైందో ఇంటర్ పేపర్లకు సంబంధించి, అదే సంస్థ కోఎడ్యుటెప్ తీసుకొచ్చి సిబిఎస్ఈ కాంట్రాక్ట్ అప్పగిస్తే అదే సంస్థ సిబిఎస్ఈ విద్యార్థులను నష్టం చేసింది. దానికి పార్లమెంటరీ కమిటీ వేసుకోవాల్సిన పరిస్థితి పడ్డది. అంటే మరి అతన్ని కూడా మీరు రేపు ఏదో ఒక ఏజెంట్ అని తప్పించుకోలేరు. ఇక్కడ నేనేమంటున్నంటే మీకు ధర్మేంద్ర ప్రధాన్ ప్రాధాన్యం కావచ్చు, కనీసం మీరు షాక్ అయినా చేసేసి మార్చాల్సినటువంటి అవసరం ఉండే. దేశంలో పరీక్షల నిర్వహణలో మాది జీరో టాలరెన్స్ అని పదే చెప్తా ఉంటారు కదా బీజేపీ వాళ్ళు. మరి ఇన్ని జరుగుతూ ఉంటాయి, ఇన్ని లీకేజీలు జరుగుతున్నాయి, ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి, వాటిపైన చర్యలేవి? అది మీ ఇమేజ్ పెంచుతుందండి. మీరు చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ చేయలేదండి, మేము మా యొక్క మంత్రి మీద ఆరోపణ తక్షణం తప్పించేసిన అని చెప్పుకోవచ్చు. మీరు చెప్పుకుంటే మీకు క్రెడిట్ పెరుగుతుంది. ఆ ప్రెసిడెంట్ ఏదైతే లాల్ బహదూర్ శాస్త్రి గారు చేసినటువంటి ఒక ఆదర్శవంతమైన దాన్ని మీరు కొనసాగించినట్టయితుంది. దాని ద్వారా మీ ప్రభుత్వానికి ప్రతిష్ట వస్తుంది, ఈ విద్యార్థుల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. యాక్చువల్గా బీజేపీ పార్టీకి మీరు అవునన్నా కాదన్నా బాగా సపోర్టర్స్ యూతే. ఆ యూత్ లోనే మీరు అన్రెస్ట్ తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది మీకు నష్టం జరుగుతుంది. వాళ్ళని మీరు ముద్రేయకండి, ముద్రేస్తే అవతలి పక్కన చేరిపోతారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో కూడా ఏ పార్టీ అయినా కూడా ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినంత స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే లీక్ చేసినా లేదా అక్రమాలకు పాల్పడ్డా ఆ మంత్రులను క్యాబినెట్ లో ఉంచమని చెప్పగలదా? చెప్పాలి. చెప్పకుండా వాళ్ళ ప్రతిపక్షం నుండి వచ్చి అధికార పార్టీని విమర్శించడం వరకు మాత్రమే వాడుకొని పోకూడదు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడిండు, ఆ ఢిల్లీలో విద్యార్థులు ధర్నా చేస్తే తప్పేంటిది, ప్రశ్నిస్తే తప్పేంటిది అని మాట్లాడిండు. మరి నిన్నగాక మన సరూర్ నగర్ లో నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే ఏం చేసిండ్రండి? అరెస్ట్ చేసిండ్రు, లోపలేసిండ్రు. మరి కాంగ్రెస్ పార్టీ మీరేమో నిజాయితీని మీరు చెప్పుకోగలరా? మీరేమో సొక్కమని చెప్పుకోగలరా? హైకోర్టు అనుమతితో ఒక పార్టీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పార్టీ పెట్టుకోక ముందు కూడా విద్యార్థులు కోచింగ్ సెంటర్ల నుంచి బయటకు వచ్చేసి రోజు దిల్సుఖ్ నగర్ లో ధర్నాలు చేసిండ్రు, రాస్తారోకలు చేసిండ్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే ఉస్మానియా గేట్లు మూసేసినటువంటి పరిస్థితి కదా. కాబట్టి ఇవాళ పార్టీలు అన్ని ఒక్కతాను ముక్కలే ఉన్నాయండి. చెప్పడానికి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చెప్పినంతగా చేయట్లేదు. పోనీ పిలిచి ఏం జరిగింది బాబు అని మీరు అన్నారు మాట. అదే విషయాన్ని వాళ్ళని పిలిచి మాట్లాడుకొని ఏం జరిగిందని నిన్న మాట్లాడుంటే మీ తల కొట్టేది కదా, దేశజాలు వద్ద అవసరం లేదు కదా. ఈ దేశ ప్రజలతోనే మాట్లాడుతున్నారు కదా, వాళ్ళలో ఆగ్రహం చల్లారుతుంది కదా. ఈ ప్రభుత్వం మా మాట విన్నది, తప్పు చేసింది మోడీ గారు కాదు, అమిత్ షా కాదు, లేదా బీజేపీ పార్టీ కాదు, ఎవరో ఒక వ్యక్తి, ఆ వ్యక్తులతో పాటు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి కుళ్ళు అవినీతి అధికారులు లేదా ఒక ప్రొఫెసర్ కి ఇచ్చారండి. ఒక ప్రొఫెసర్ అమ్ముకుంటాడని ఎవడు అనుకుంటాడు? అనుకోడు కదా. బీజేపీ కూడా అనుకోదు కదా, అనుకోదు కదా. మరి ఆ వ్యక్తిని మోయడానికి మీరెందుకు నిందలు మోయాల్సిన మీరెందుకు ఇబ్బందులు పడతా ఉన్నారు? కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ మీ ముఖ్యమైతే ఆయన నా పదవి నుంచి తప్పించండి, ఇంకో 6 నెలల తర్వాత ఇంకో శాఖ అప్పగించండి, శాఖలు మార్చండి. 2 నెలలు అవుతా ఉంది. ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కదా. సెన్సిటివ్ ఉంటారండి ఈ జనరేషన్. మీరు అనుకున్నంత స్ట్రాంగ్ గా లేరు. 10 సార్లు ఫెయిల్ అయినా కొట్లాడేటువంటి శక్తి లేదు. నిన్నగాక మొన్న ఒక విద్యార్థిని చూసాం, కంప్యూటర్ లో గోల్డ్ మెడలిస్ట్ ఇంజనీరింగ్ లో, గవర్నమెంట్ ఉద్యోగం కోసం 50 సార్లు ఫెయిల్ అయ్యిందట. మరి గోల్డ్ మెడలిస్ట్ యొక్క
మెంటాలిటీ ఎంత స్ట్రాంగ్ ఉండాలో లేదు. సూసైడ్ చేసుకున్నాడు నిన్న తండ్రి కోరిక మేరకు. ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టలేకపోయినా అని. అంటే ఆయన ఐడియాలజీ వేరు, ఆయన ఆలోచనలు వేరు ఉండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగం యొక్క స్టాండర్డ్స్ వేరే రకంగా ఉండొచ్చు. దాన్ని అందుకోలేక డిసప్పాయింటెడ్. కాబట్టి ఈ జనరేషన్ అట్లుంది. కాబట్టి మీరు జనరేషన్ను మీరు ఆకట్టుకోవాలంటే కాక్రోచెస్ అనేవో బొద్దింకలను అవి ఈ దేశంలో పుట్టినటువంటి బొద్దింకలే. వాళ్ళు కూడా ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళని పార్టీ పెట్టుకోవాలని వచ్చిండ్రా? ఆ సూర్యకాంత్ శర్మ అంటే నోరు జారి నోటి దూలతోటి నిరుద్యోగుల మీద చేస్తే దాని అడ్వాంటేజ్ మొదలైన ఉద్యమమే కదా ఇది. మొదలైంది కదా, మీ వల్ల కాదు కదా వచ్చింది ఆ పార్టీ. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ కాదు కదా. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశంలో ఎక్కువ మంది యువత బీజేపీకి ఇవాళ భావోద్వేగాలతో అట్రాక్ట్ అయింది. ఆ ఏజ్ లో ఉండేది భావోద్వేగాలతో, నేను ఐడియాలజీతో అంటలేండి ఇక్కడ. కానీ దాన్ని మీ అంతటా మీరే చేజార్చుకొని వాళ్ళని ఒక శత్రువులుగా దిచ్చేసి వాళ్ళని దేశద్రోహులని, వాళ్ళు పాకిస్తాన్ ముద్రేసి వాళ్ళు బుక్కు పచ్చలని 15-20 ఏళ్ల పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. తెలిసిన వాళ్ళకు వాళ్ళ మీద ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని ముద్ర వేయడం అయితే కరెక్ట్ కాదు, చెప్పకూడదు. వాళ్ళ పిలిచి మాట్లాడారు, ఇదేదో వాళ్ళు చేయాల్సిన మంచి పని, ఇది ఇంకొక ముందు చేయాలి, కొనసాగించాలి. ఇకపైన ఈ సంప్రదాయాన్ని కొనసాగించండి, వ్యవస్థని పటిష్టం చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి. వెంకటరెడ్డి గారు చెప్పండి. రోజా గారు, ఈ అభిజిత్ దీప్కే అనే అతను అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి దానికి సిజేపీ అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసి అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. ఇండియన్సే కాదు, భారతీయులే కాదు, పాకిస్తానీలు జాయిన్ అయ్యారు, బంగ్లాదేశ్ జాయిన్ అయ్యారు, అమెరికన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. దాంట్లో 49%, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, 49% ఓన్లీ ఫ్రమ్ పాకిస్తాన్. వాళ్ళు అక్కడి నుంచి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా రెచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని కూడా తీసుకోవద్దు వీళ్ళు. నేను అనేది ఏంటంటే వాళ్ళు అక్కడ ఎక్కడో మూలం ఉంది కదా, వాళ్ళు ఎక్కడ కూడా పోస్టులు పెడతా ఉంటారు. ఎవరు పెడుతున్నారు, ఈ రోజు జరిగేదంతా కూడా ఎంత కూడా ఏంటంటే నేను ఏమంటున్నా, ఎస్ ఎక్కడో ఆ మిస్టేక్ జరిగింది. డెఫినెట్ గా నీట్ లో ఎవడైతే దాంట్లో అవినీతి గానీ అక్రమాలు గానీ లేకపోతే లీక్ చేసేసి శాఖ మంత్రిని రాజీనామా చేయించండి అని కదండి డిమాండ్. మళ్ళీ ఎవరో అధికారి అంటారు. నేను ఇంతకుముందు చెప్పినాను కదా, ఒకటే మాట చెప్పాను. ధర్మేంద్ర ప్రధాన్ గారు నేనేమంటున్నంటే వారు రాజీనామా చేయగానే పరిష్కారం అవుతుందా ఇమ్మీడియట్ గా? కాదు కదా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగినటువంటి లీకేజీలకి మీరు ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదా? ఆ శాఖ మంత్రులు రాజీనామా చెయ్యాలి అని మీరు ఎప్పుడు డిమాండ్ చేయలేదా? నేను ఏం చెప్తున్నా అంటే మీరు చేశారు కదండి, మీరు డిమాండ్ చేశారు కదా. ఎవరైనా సరే సంబంధిత శాఖకు సంబంధించి ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ సంబంధిత శాఖని బాధ్యుల్ని చేస్తారు, వాళ్ళని రాజీనామా చేయమనేటువంటి డిమాండ్ వస్తుంది సహజంగానే. అదే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కూడా దాని మీద కేసు నడుస్తా ఉంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది, సిబిఐకి ఇచ్చాము. అక్కడ ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, విద్యాశాఖ మంత్రి గారు కానీ ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా అందుకే చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ 148 నుంచి 152 పేపర్లు ఇప్పటివరకు లీక్ అయినాయి. 6.5 కోట్ల నుంచి 7.5 కోట్ల మంది విద్యార్థులు ఎక్కడికి వస్తుంది మేడం. 22 పైగా ఎగ్జామ్స్ రద్దయినాయి, 48 పైగా రిజిస్ట్రేషన్ నిర్వహించారు. తర్వాత ఆగండి సార్, ఇప్పుడు మేడం ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఆయనలో 7 మంది మంత్రులు, 7 ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 7 మంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు, యూపీఓ భాగస్వామ్య పక్షాలు 7 మంది అవినీతి ఆరోపణలు కావచ్చు ఏమన్నా జరిగినప్పుడు 7 మంది రాజీనామా చేశారు. ఎల్కే అద్వానీ కూడా రాష్ట్రకు రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసిన తర్వాత వారి సుప్రీంకోర్టులో క్లీన్ స్వీప్ వచ్చింది. తర్వాత దిలీప్ సింగ్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో వేరుగా ఉంది, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక సురేష్ ప్రభు తప్ప ఇప్పటికి ఎవరు రాజీనామా, అది కూడా రైల్వే యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పేసి రాజీనామా చేసి. భారతీయ జనతా పార్టీ సంబంధించి వాజ్పేయి గారి అంశం వరకు ఎల్కే అద్వానీ 1996లో లాస్ట్ 4 వ్యక్తి అతను.
కాంగ్రెస్ పార్టీ సభ్యులు యూపీఏ సభ్యులు 7 మంది రాజీనామా చేసి మరి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి చేయాలి. ఆయన రకరకాల పోటీ ఇది ఒకటే లేదు వేరే పోటీ పనులు తీసుకునేవారు వద్దన్నారా లేదు జేపీ చేయాలని చెప్తా ఉన్నాం లేకపోతే పార్లమెంట్లో చర్చ చేద్దామని చెప్తా ఉన్నారు తర్వాత దాని సంబంధించి కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని డిమాండ్లు పెట్టింది ఏంటి జాతీయ స్థాయి నిరసనలు రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ ఇప్పటికే అలహాబాద్ కావచ్చు డెహ్రాడూన్ పోయొచ్చారు తర్వాత ఆగస్టులో ఒక పిలుపుడు ఇచ్చారు విద్యాలకు సంబంధించి తర్వాత మంత్రి రాజీనామా చేయాలని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ పార్లమెంట్లో గందరగోళం జరుగుతుంది కాబట్టి దీని మీద విచారణ ప్రారంభించాలని చెప్పి దానికి ఒప్పుకోలేదు వ్యవస్థగత సంస్కరణలు అంటే ఎందుకంటే ఇప్పటికే స్టూడెంట్స్ సెంట్రిక్గా వ్యవస్థ నడుస్తూ ఉంది కాబట్టి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఫ్రీగా నిర్వహించాలని చెప్పి కొన్ని కండిషన్ పెట్టారు ఇప్పుడు ఏ అంశానికి ఒప్పుకోకుండా చివరి దశకు వచ్చిన దాన్ని మొత్తం పార్లమెంట్ వేదిక పోతుంటే ఇష్టం వచ్చి చూస్తూ ఉన్నారు ఏ విధంగా లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం ఉంది అక్కడ ఎవరు ధర్నా చేసుకున్నా కూడా అనుమతిస్తూ ఉన్నారు బయట అది ఏదైతే లా అండ్ ఆర్డర్ సమస్య కావచ్చు ట్రాఫిక్ జామ్స్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఏ ప్రభుత్వం తెలంగాణ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లేదు తర్వాత ప్రగతి భవన్ ప్రవేశం లేదు తర్వాత ఎర్రబెల్లి పాములో కేసీఆర్ ఉండి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం వాళ్ళ ఆయనలో 11 పేపర్లు లీక్ అయినాయి ఆగండి సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం ఒక్క పేపర్ కూడా లీక్ జరగలే మాది మేమేమన్నా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం లేదు మీకు ఎవరు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు బయటకు వచ్చి పబ్లిక్ ఇబ్బంది అయ్యే పనులు కావచ్చు లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిన మాత్రమే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి దయచేసి అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వము మేము చాలా చాలా పారదర్శకంగా చాలా సిద్ధసిద్ధతో ముందుకు పోతా ఉన్నాం యువతకు నష్టమే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేయడం లేదు చాలా స్పష్టం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కౌశిక్ గారు వెంకటరెడ్డి గారు లక్ష్మీ నరసింహారెడ్డి గారు జయసారథి గారు థ్యాంక్ యూ రైట్ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.